ఇప్పుడు నాకేం బంధనాలు లేవు, నేను ఫ్రీ బర్డ్ కదన్నా, ఇప్పుడు నాకేం బంధనాలు లేవు. అంటే పర్టికులర్గా గ్రనైట్ మాఫియాకి సంబంధించి మీ అందరికీ తెలుసు, గ్రనైట్ వాడాల్సిందే, తీయాల్సిందే, ఎందుకంటే అది సహజంగా నేచర్ ఇచ్చిన గిఫ్ట్, దానివల్ల డెవలప్ చేయొచ్చు. కానీ దారుణమైనటువంటి వైలేషన్స్ జరిగినాయి, అవన్నీ కూడా చూసి చూడనట్టుగా పోయినాం. ఆ సందర్భంలో మరి బీజేపీ నుండి కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి, ఫైన్లు కట్టాలి, కొంతమంది కడతలేరని ఆరోపణలు చేసిర్రు. తర్వాత ఎందుకో ఏమో తెలియదు కానీ అందరు సైలెంట్ అయిపోయారు మళ్ళీ. సో ఉద్యమాలు చేసిన కొంతమందిని జైళ్ళల్లో వేసి కూడా హింసించిన సంగతులు కూడా మీ అందరికీ తెలిసే ఉంటాయి. సో గ్రనైట్ మీద పోరాటం అనేటటువంటిది, మన వనరుల మీద పరిరక్షణ కోసం పోరాటం అనేటటువంటిది, మన పర్యావరణ పరిరక్షణ మీద పోరాటం అనేటటువంటిది జాగృతి ఒక ప్రయారిటీ అంశంగా తీసుకుంటుంది. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మేము వాటిని ఎండగడుతూ ఉంటాం, వాటిని అరికట్టడానికి కూడా డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ తెలుసు, మామూలుగా అయితే చూస్తే బోర్డు మీద బంద్ వేసినట్టే ఉంటుంది, కానీ లోపల నడుస్తూనే ఉంటుంది మళ్ళీ. సో అవి మరి ఎట్లా ఆపాలి అనేటటువంటిది మీలాంటి వాళ్ళందరూ మద్దతు ఉంటేనే ఆపడం జరుగుతుంది. అల్టిమేట్గా మన తెలంగాణ, మన కరీంనగర్ కాపాడుకుంటే పర్యావరణం మనకే బాగుంటుంది. ఎంత లోతుంది రాయి అంత లోతు నేను తవ్వుతా అంటే మొత్తం వాటర్ టేబుల్ డిస్టర్బ్ అవుతుంది. గవర్నమెంట్ ఎంతవరకు చెప్పిందో అంతవరకు చేస్తే మాత్రం బాగుంటుంది. దానికోసం మేము కట్టుబడి ఉన్నాం.